सरस्वती नु स्मरण करी गणपत लागू पार दया करो मांबिका गुण वाणी संपगल మాన్యుడు పాత్రుడు రాజరాజ అనిల్ అంతా కూడా బాగుంటుంది. రాజరాజ అనిల్ అనిల్ తోడ్పడు సంబోధన మీద సంధి రాదు కదా, అది రాజరాజ సంబోధన నిన్ సంబోధన కదా. సంధి చేయాలంటే ఈ దెబ్బ రాజరాజుకి వేయచ్చు. రాజరాజు అనిల్ జలములు ద్రావ చేశాడు. బాగుంది, మీరు కూడా అవధానం చేయొచ్చు, ఇబ్బంది లేదు. చేశాడు. అనిజిన్ తోడ్పడు మంతు వారు నోటని ప్రార్థింపగా వస్తునే కనకక్షోధర ధీర తిరుపతి కవుల యొక్క వర్ణనలో శ్రీమన్మంగళ పద్య కావ్యములు బజ్జీ కొట్టుకుంచేరగా, శ్రీమన్మంగళ పద్య కావ్యములు బజ్జీ కొట్టుకుంచేరగా స్వామిని గూర్చి రచించు సత్కవుల, స్వామిని గూర్చి రచించు సత్కవుల, స్వామిని గూర్చి రచించు సత్కవుల, స్వామిని గూర్చి రచించు సత్కవుల సంభావించు స్వామిని గూర్చి రచించు సత్కవుల సంభావించు సచ్చేష్టలను. మీరు చాలా దేవాలయాలు చూసే ఉంటారు. పెద్ద ఆయన స్వామి అన్నారంటే ఏడుకొండలవాడి దగ్గర ఉంటారు. అక్కడైతే వడ ప్రసాదంగా ఇస్తారు పెద్దది. ఎక్కడైనా బజ్జీలు ప్రసాదం ఇచ్చే గుడి ఉందండి? పెడదాం, ఒక దిట్టం పెడదాం, ఏమవుతుంది? పెట్టొచ్చు అనిపిస్తుంది నాకు. అయితే బజ్జీలు ప్రసాదంగా ఇస్తారు, ఏం ఇబ్బందిగా లేదు. కానీ అయితే భక్తులు వాళ్ళ అహంకారాన్ని బజ్జీ చేసుకొని రావాలి, అప్పుడు బజ్జీ ప్రసాదం లభిస్తుంది. చాలా అద్భుతంగా. నేను భక్తుణ్ణి అనుకోని అహంకారంతో గుళ్ళోకి అడుగు పెట్టినటువంటి వాడు, నేను ఇదిగో 4 సార్లు సహస్రనామం చేస్తాను, 5 సార్లు సౌందర్య లహరి పారాయణం చేస్తాను, నేను అట్లాంటి వాడిని ఇట్లాంటి వాడిని అనుకొని వచ్చేటువంటి వాడు వస్తే వాడిని వడచేయడమే మంచిది, వాడిని వడకించడమే మంచిది. శ్రీమన్మంగళ పద్యకావ్యములు బజ్జీ కొట్టులంజేరగా స్వామిని గూర్చి రచించు సత్కవుల సంభావించు తచ్చేష్టలన్ పావన మంత్రపూతమగు భారతమేలెడి నేతలారా. విద్యావన పావన మంత్రపూతమగు భారతమేలెడు నేతలారా. విద్యావన దీక్షభూనుడు విద్యావన దీక్షభూనుడు నిరంతర విద్యావన దీక్షభూనుడు నిరంతర విద్యావన దీక్ష విద్య అవన నిరంతర విద్యావన దీక్షభూనుడు విద్యావన దీక్షభూనుడు నిరంతర నిరంతర సత్ఫల కారణంబుగా. విద్యావన దీక్షభూనుడు నిరంతర సత్ఫల కారణంబుగా. మంచి ఫలితముల కోసము పావన మంత్రపూతమగు భారతమేలెడి నేతలార విద్యావన దీక్షభూనుడు నిరంతర సత్ఫల కారణంబుగా. 17 అక్షరం రా. నిరంతర సత్ఫలానికి కారణమైనటువంటి విద్యను రక్షించేటువంటి దీక్షను పోనండి అని చెప్పాను. అవధాన గారు, ఇవాళ ప్రతి ఇంట్లో కూడా ఎదిగిన కొడుకు
బ్రహ్మాండమైన ప్యాకేజీతో సంపాదిస్తూ వివాహానికి తగిన వధువు దొరక్క ఒకప్పుడు ఆడపిల్ల పెళ్లి చేయడం కష్టం అనుకునేవాడు. ఇవాళ మగపిల్లవాడికి పెళ్లి చేయాలంటే కష్టం వచ్చిన పరిస్థితి వచ్చింది. ఇలాంటి పరిస్థితిలో తల్లిదండ్రులు పడుతున్నటువంటి మనోవేదన, వివాహం చేయలేని కొడుకులకు వివాహం చేయలేని తల్లిదండ్రుల యొక్క మానసిక స్థితి. పూర్వం పెళ్లి కాని పిల్ల ఇంట్లో ఉంటే గుండెల మీద కుంపటి అనేవారు. ఇప్పుడు కొడుకుంటే గుండెల మీద సిలిండర్ అంటున్నారు. ఎప్పుడు పేలుతాడో తెలియదు. అందుకే శంకరాచార్యుల సాహిత్యం చదవాలి. శంకరాచార్యుల సాహిత్యం చదివి నిర్మోహత్వాన్ని అలవాటు చేసుకోవాలి. నిర్మోహత్వాన్ని అలవాటు చేసుకుంటే ఆ మోహాన్ని వదిలేస్తే వాడు మనకు గుండెల మీద ఉండడు, సిలిండరు కాడు. ఆ మోహం వల్లనే అర్జునునికి పుట్టినటువంటి మోహం లాంటిది మనకు కూడా ఉంటుంది. ఒక స్థాయికి వచ్చినప్పుడు, ఒక వయసుకు వచ్చినప్పుడు వాళ్ళ బుద్ధి, వాళ్ళ ఆలోచన స్వతంత్రంగా ఉన్నప్పుడు వదిలేసి నీకు ఇష్టం వచ్చినట్టు చేయరా నాయన అని చెప్పడం ఒక పద్ధతి. కాలానుగుణంగా మనం నేర్చుకోవాల్సినటువంటి పద్ధతి. లేదా అంత దూరం వాడు ఆలోచన చేయకుండా ముందుగానే మనం వాడి ఆలోచనలు ప్రభావితం చేయడం ఇంకొక పద్ధతి. రెండవ పద్ధతి సాధ్యం కానప్పుడు మొదటి పద్ధతిని ఎంచుకోవడం సుకరమైనటువంటి పద్ధతి. వంశవృద్ధిని యాచించు భావములకు, వంశవృద్ధిని నాశించు భావములకు దుంపనాశనమైనట్టి వంశవృద్ధిని ఆశించు భావములకు దుంపనాశనమైనట్టి కొంపగూలు పద్ధతులు వచ్చే, కొంపగూలు పద్ధతులు వచ్చే. దుంపనాశనం ఆ పదం అలాగే ఉంచేస్తారా? దుష్ట సమాసమేమో, దుష్ట సమాసమేమో ఉండనేంటి. దుంపనాశనం ఎందుకు దుష్ట సమాసం అవుతుంది? ఆవులను దుంపాలండి. తెలుగు మీద సంస్కృతం కదా, దుంప తెలుగే కదా. మీది దుంప తెలుగేనండి. దుంపనాశనం అన్నాం కదా. దుంప తెగనొచ్చు కానీ దుంప తెలుగు మీద సంస్కృతం వేయచ్చు కదా. సంస్కృతం మీద తెలుగు పడదు కానీ తెలుగు మీద సంస్కృతం వేయచ్చు, ఏమి ఇబ్బంది లేదు. ఏదేమైనా 60 ఏళ్ళు వంశము నిలిపనేది కదా వివాహం. అంతే. వంశవృద్ధిని ఆశించు భావములకు దుంపనాశనమనరించు, దుంప నాశనమైనట్టి కొంపగూలు పద్ధతులు గల్గే నేడవి బాసిపోయి సౌఖ్యమందగా ప్రార్థించు సాంబశివుని. సాంబశివుని ప్రార్థించడంలో ఎతి కోసం కాదండి, ఆయన అర్ధనారీశ్వర తత్వం వీళ్ళకి అర్థం కావాలని, అందుకోసం. చంద్రధరుని కూడా సాంబశివుని అనడం కోసం అంబతో కూడినటువంటి వాడు. ఆయన లాంటి వాడే అమ్మతో కూడి ఉన్నప్పుడు నువ్వు ఇంకా నేను సెటిల్ కావాలి అని అనుకుంటూ నాకు ఇంకో ప్రమోషన్ రావాలి, నేను ఇల్లు కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలి, మళ్ళీ పెళ్లి చేసుకుంటాను అని అంటుంటే బెండకాయ ముదిరిపోతుంది. బెండకాయ ముదిరినా బ్రహ్మచారి ముదిరినా పనికిరాదని చెప్పి అంటారు. కాబట్టి అట్లా కాకుండా ఆయన పరమేశ్వరుని చూడు, ఆయనకి ఏమైనా ఉద్యోగం ఉందా, ఆస్తి ఉందా, ఇల్లు ఉందా, వాకిలు ఉందా, కారు ఉందా, ఏముందా ఆయనకు గూడెది తప్ప. అట్లాంటి వాడే రాజు కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. కాబట్టి నువ్వు కూడా ఎవరినో ఒకరిని చూసి చేసుకోరా దాని అర్థం. హిమవంతుడు లాంటి మామ ఉంటే అలాగే ఉండొచ్చు. పసిడి కమ్ములతోడి కుసుమ పూవన్నియ
నితంబు గుట్టంబు నెరయగట్టి ఇంద్రనీలములతో ఎడగట్టి కృచ్చిన రమణీయ తారహారము ధరించి పారిజాతక తరు ప్రసవ గర్భిణి అయిన కబలిపై జంగల్ కచ్చు నిలిపి పాల భాగంబున పన్నీట మెదచిన కమ్మ కస్తూరి తిలకంబు దీర్చి వలుద సన్నులు దిలుగు కంచెలను దొడిగి కటిభరంబున ముత్యాల కమరుదాచి అరసి ఆ కొన్న వారికి అమృత భిక్ష కరుణనిదు శ్రీ విశాలాక్షి కాశియందు శ్రీనాథుడు కాశీఖండాన్ని రాస్తూ వ్యాసునికి కోపం వచ్చి ఆ కాశీ నిష్కాసన ఘట్టంలో చక్కని పద్యాన్ని అమ్మవారిని వర్ణిస్తూ ఉన్నటువంటి పద్యాన్ని వారు చదివారు. ఇట్లాంటిదే చంద్రబింబానన చంద్రరేఖామౌళి నీలకుంతల భార నీలగలుడు ధవళాయతేక్షణ ధవళాకిలాంగుండు మదన సంజీవని మదనహరుడు అంటూ ఒక పాదంలో ఒక దళం శివునికి ఒక దళం పార్వతికి వచ్చే విధంగా కూడా అద్భుతమైనటువంటి పద్యాలు రాసినటువంటి వాడు శ్రీనాథ మహాకవి. వేనలి పాట పాట నర వెంట్రుకతో అంటూ పదవీ నదవీయసి అయిన పెద్ద ముత్తైదువా, ఆ పెద్ద ముత్తైదు యొక్క స్థితిని వారు వర్ణించినారు. ఆ అమ్మవారిని మరొక మారు స్మరించుకుంటూ మనం అంటూనే ఈ ఆదిమశక్తి సంయమి వరా ఇది రమ్మని పిలిచే హస్త సంయాదాలు ఇలా అంటాం చాలా. అంటే అది అన్నీ వీళ్ళు చెప్పడం ఏంటంటే మూలం నుంచి తీసుకున్నటువంటిదే. కొత్త ధూములు తగిలించి అంటారు, కానీ ధూములు తగిలించడంలో కూడా అందంగా తగిలించడం చాలా గొప్ప విషయం. అందుకే లోకంలో కాశీ ఖండ మయస్పిండం నైషధం విద్వోదోషం అనేటువంటి ఏదైనా మిత్రుడు చక్కని బ్రహ్మాండమైనటువంటి మంచి పద్యాన్ని పాడి అమ్మవారిని దృశ్య సాక్షాత్కారం చేసినందుకు వారికి ఒక్కసారి అభినందనలు తెలియజేసుకుంటూ, అయ్యా ఈ అవధాన్ గారు, ఈ మన ప్రాచీన కవుల పేర్లు చూస్తే శ్రీనాథుడు ఈవల ఉన్న వాళ్ళ పేర్లు అర్థమవుతాయి, కానీ అంతకు ముందున్న వాళ్ళ పేర్లకు అర్థాలు ఉన్నట్టు ఏం కనబడదు. నన్నయ్య అంటే ఏమిటి అర్థమో నాకైతే తెలియదు. తిక్కన అంటే మరి అదేమిటో. ఎర్రన వరకండి ఆ పేర్లకు అర్థాలు తెలియదు. పోతను కూడా తెలియదు. శ్రీనాథుడు నుండి ఈవల ప్రబంధ కవుల నుండి ఇంకా బాగా తెలుస్తున్నాయి, కానీ అంతకుముందు ఆ పేర్లు తెలియట్లే. రుద్రమదేవి కూతుర్లు కూడా ముమ్మడమ్మ, రుయ్యమ్మ, మారమ్మ అని పేర్లు పెట్టి ఏమిటంటారు ఈ భాషా విషయం? ఏం లేదు, భాష పరిణామశీలమైనటువంటిది, భాష ప్రవాహశీలమైనటువంటిది. ఎప్పటికప్పుడు భాషను ఆయా తరం వాళ్ళు సంరక్షించుకుంటేనే తరువాత తరానికి అర్థం అవుతుంది. ఈరోజు అన్నమాచార్య సంకీర్తనలను పరిష్కరించడం కోసం నానా తిప్పలు పడుతున్నారు. ఆ రోజు వాడుకలో ఉన్నటువంటి భాషలు ఏ అర్థంలో, ఆ పదాలను ఏ అర్థంలో ప్రయోగించినారో తెలియకుండా పోతూ ఉంది. కాబట్టి నిఘంటువుల్ని ఎప్పటికప్పుడు భాషా నిఘంటువుల్ని ఎప్పటికప్పుడు ఏం చేయాలంటే వాటిని ఆ కొత్త కొత్త పదాలను చేర్చుకుంటూ రావాలి, పెద్దవి చేసుకుంటూ రావాలి. మనకు 60-70 సంవత్సరాలకు ముందో 100 సంవత్సరాలకు ముందో ఏర్పాటైనటువంటి నిఘంటువు ఆ తర్వాత ఎన్ని పదాలు వచ్చినా దాంట్లోకి చేరడం లేదు. కొత్త కొత్త పదాలు వస్తూ ఉంటాయి, కొన్ని కాలగర్భంలో కలిసిపోతూ ఉంటాయి. ఇప్పుడు పరిణామ క్రమంలో మనకు ప్రపంచీకరణ, తర్వాత యాంత్రికీకరణ, పారిశ్రామికీకరణ ఇవన్నీ వచ్చిన తర్వాత చాలా రకాలైనటువంటి వృత్తులు నశించిపోయాయి. ఇప్పుడు చేపలు పట్టేటువంటి వాడికి ఒక 50-60 జాతుల చేపల పేర్లు తెలిసి ఉంటారు.
మెల్లగా ఆ వృత్తిని వాడు మానేశాడు అనుకోండి, వాటిని మర్చిపోతాడు. వాడి కొడుక్కి ఒక 10 జాతులు తెలుస్తాయి, వాడి మనవాడికి 2, 3 తెలుస్తాయి. మళ్ళీ దేన్ని చూపించినా దీన్ని చేపని అంటాడు. వాడికి భాష చేపదు. అందువల్ల ఎప్పటికప్పుడు భాషని సంరక్షించుకునేటువంటి పని చేయాలి. కాబట్టి నన్నయ్యలో కూడా నన్ని శబ్దానికి అందమైన అనేటువంటి అర్థం చెప్పారు. అందమైన, సుందరమైన, సోయగమైన, సొగసైనటువంటి రూపం కలిగినటువంటి వాడు. అతని పద్యాలు చూస్తేనే అర్థమైపోతుంది అతను ఎంత సోయగం కలిగినటువంటి వాడు. వాడి తర్వాత తిక్కన. ఈయన కొంచెం తెలుగు తిక్కుంది, అందుకని తిక్కన అన్నారు. నన్నయ్య మార్గాన్ని వదిలేసి అచ్చ తెలుగును పట్టుకున్నాడు కాబట్టి ఈయన కొంచెం తిక్కుంది అనేసి తిక్కన అని చెప్పి అన్నారు. ఇక ఎర్రన అంటే ఎరుపు కమ్యూనిస్టే. ఎరుపు ఏం చేస్తుంది? కలుపుతుంది. ఎరుపు కలుపుతుంది అంటే ఏం చేయాలా? ఏదైనా లోహాన్ని మనం జాయింట్ చేయాలంటే, దాన్ని అతికించాలంటే ముందు దాన్ని కాల్చాలి. కాల్చినప్పుడు అది ఎర్రబడుతుంది. అట్లా అటు నన్నయ్యని ఇటు తిక్కన్ని కలిపినాడు కాబట్టి ఆయన ఎర్రనైనాడు. ఇది కాకుండా చాలా ధర్మాలు గతి జగత్ ప్రవృత్తి మారినప్పుడు వాంగ్మయమును వారు నిజమన్నారు నాయకులు. కాబట్టి ఎందుకంటే ఇప్పుడు నిన్ననే ప్రపంచ తెలుగు మహాసభల్లో రాత్రి అక్కడే ఉన్నాయి. సెల్ ఫోన్కి ఏం చెప్తారంటే తెలుగు అని అడిగారు. ఏం చెప్తాం? ఫోన్ అంటే ఫోనే, మైక్ అంటే మైకే, ఏదో ధ్వని యంత్రం ఇంకా ఏదైనా మార్పులు చెప్పాలని తప్ప కొన్ని పదాలు అట్లా కలిసిపోయినాయి. అందుకనే తిరుపతి వెంకటగలు కూడా కాలము బట్టి దేశమును గాంచి ప్రభుత్వము నుంచి దేశ భాషా లలితాన్ని మారుతుంది సత్కవి సమ్మతం అవుతా అన్నారు. అది మారుతుంటాయి. మా గురువు గారు ఆచార్య ప్రకాశ్రావు గారు ఒక ఉగాది నాడు అవధానం చేస్తూ ఉంటే నిషిద్ధాక్షరిలో ఉగాదిని గురించి చెప్పమన్నారు. అది రక్తాక్షనామ సంవత్సరం. దాన్ని కెంగన్నేడు అన్నారు. కెంగన్నేడు, కెంగన్నేడు. కెంపు కన్ను 7, కెంపు ఎరుపు రక్తం, కన్ను అక్షి రక్త అక్షి, కెంపు కన్ను కెంగన్ను. సంవత్సరం కాబట్టి 7 అన్నారు, కెంగన్నేడు అన్నారు. కాబట్టి మనం తెలుగు చేస్తే కొన్ని ఈ విధంగా ఉంటాయి. తెలుగు చేయడంలో గొప్పతనం ఉంటుంది. కానీ ఇప్పుడు మనకు సకశేరుకాలు అకశేరుకాలు అని ఉంటాయి. మనం సంస్కృతం చేసుకుంటాం. వెన్నెముక ఉండేటువంటి జంతువులు, వెన్నెముక లేనటువంటివి. కశేరు అంటే వెన్నెముక. ఆ కశేరు ఉండేటువంటిది, వెన్నెముక ఉండేటువంటివి సకశేరుకాలు అంటారు. లేనటువంటివి అకశేరుకాలు అంటారు. ఇప్పుడు దాన్ని తెలుగులో చెప్పాలంటే వెన్నుండేటువంటివి, వెన్ను లేనటువంటివి అని చెప్పాలి. అంత పొడవుగా చెప్పలేక అకశేరుక సకశేరుక అని చెప్పన్నారు. కాబట్టి భాష యొక్క స్వభావాన్ని మనం అంగీకరించే దాన్ని బట్టి మనం పారిభాషిక పదాలని తయారు చేసుకుంటే దాన్ని బట్టి ఇవంతా ఆధారపడి ఉంటాయి. మొత్తానికి మనం 3వ ఆవృత్తిలోకి ప్రవేశించాం. మీరు స్వతంత్రించండి. శంకరుండు పరిణతి చేసన్. తర్వాత సమస్య. ఆంధ్ర భాషలోన గల్గు అక్షరాలు వాణిగా సాంద్రభక్తి యుక్త జీవ సత్కవిత్వ సంపదన్. సత్కవిత్వతత్వము రంధ్రశూన్య గతిని చూసు. రంధ్రశూన్య గతిని చూసు. రంధ్రశూన్య గతిని చూసు. రంధ్రశూన్య గతిని చూసు. ప్రాంజలించు. రంధ్రశూన్య గతిని చూచి ప్రాంజలించు. రంధ్రశూన్య గతిని చూచి ప్రాంజలించు. ప్రాంజలించు. దుష్టమౌ. 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 ఆంధ్ర భాష రాదయమన. దుష్టమౌ ఆంధ్ర భాష రాదయమన ఆముదాల మురళికి. దుష్టమౌ ఆంధ్ర భాష రాదయమన. రంధ్రశూన్య గతిని చూచు ప్రాంజలించు. ప్రాంజలించి ప్రాంజలించు.
శూన్య గతిని చూచి ప్రాంజలించు. యతి కూడా అందమైన ఎత్తులు వేరుంటారు, మీరు చెప్పినట్టే. మామూలు సాధారణమైనటువంటి ఎత్తులు వేరుంటాయి. కాబట్టి ఇక్కడ ప్రాంజలి అనేటువంటి కూడా ఆంజనేయ స్వామి గుర్తు రావాలి మామూలు వాళ్ళకి. చాలా గొప్పగా ఉందండి ఇది. చాలా అద్భుతమైనటువంటి దీంట్లో ఇచ్చారు మామూలు వారికి. ఒక్కసారి మీరు మనస్ఫూర్తితోటి కర్తాలతో లేదు అయ్యా. తర్వాత జలము మలము బలము ఫలము అది ప్రాధియతి కాబట్టి రెండింటివి ఇబ్బంది. అదే రేపానికి ఉపసర్గ లేకుండా కూడా వేయి రెండింటివి. జీడికొండ వారు రాయబార ఘట్టాన్ని ఎందుకు మరి అడిగారో ఏమిటో అర్థం కాలేదు. కృష్ణుడు బహుశా అనేకమైనటువంటి నాటకాలు చూస్తుంటారు బహుశా రాయబారంలో. బలముగ కర్ణు చదవు భాగ్య విహీనుడు వాడు చూడ, కోమలముగ వాణి చంపగల మాన్యుడు పార్థుడు రాజరాజ. ఓకే నింజలమున నింజలమున నించలమున 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 పుట్టి ముంచగల నింజలమున పుట్టి ముంచగల నింజలమున పుట్టి ముంచగల నింజలమున పుట్టి ముంచగల సత్వ సమేతుల తోడ యుద్ధమే. పైన నిన్నుంది కాబట్టి ఆ సంధి చేశారు. అక్కడ లన్ ఉంటే ఆ సంధి చేస్తారండి. రామ 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 సన్నిధి ఈ సమయంలో నింజలమున పుట్టి ముంచగల సత్వ సమేతుల తోడ యుద్ధమే. కిలముగ జేయు వంశమును కిలముగ జేయు వంశమును కిలముగ జేయు వంశమును కీర్తి నొసంగెడి మార్గమెన్నుమా. కిలముగ జేయు వంశమును కీర్తి నొసంగెడు మార్గమెన్నుమా. నించలమున పుట్టి ముంచగల సత్వ సమేతుల తోడ యుద్ధమే. కిలముగ జేయు వంశమును కీర్తి యొసంగెడి మార్గమెన్నుమా. కీర్తి యొసంగెడి మార్గమెన్నుమా. స్వామిని గూర్చి రచించు సత్కవుల సంభావించు నీ చేష్టలను తచ్చేష్టలను సంభావించు తచ్చేష్టలను హృదయాశ్లిష్టంబునవు పద్యములు క్షేమం బంచు వచింపరాదు. హృదయాశ్లిష్టంబునవు పద్యములు ధీమాన్యత్వము నిచ్చు జాతికని ధీమాన్యత్వము నిచ్చు జాతికని హృదయాశ్లిష్టంబులవు పద్యములు ధీమాన్యత్వము నిచ్చు జాతికని. శంకరా అంతే శంకరా ధీమాన్యత్వము నిచ్చు జాతికని సందేహించరా. ఇవాళ మిత్రుడు మరి ఆమదాల మురళి గారు చాలా అద్భుతమైనటువంటి రీతిలో నిషిద్ధాక్షరి కానీ వర్ణన కానీ దత్తపది కానీ ఈ అంశాలన్నీ కూడా చాలా ఒక క్రమ పద్ధతిలో అది తెలిసిపోతున్నది ఎటువంటి అనుభవం ఉంది ఏమిటనేటువంటిది. కాబట్టి ఇవాళ ఈ శంకరమఠ ప్రాంగణంలో ఈ విధంగా సాయం వేళ చక్కగా ఇంతమంది మధ్యలో అవధానం ఎక్కడో తిరుపతి నుంచి వచ్చి చేయటం అనేటువంటిది మా అందరికీ కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయంగా చెబుతూ రేపు 5వ తారీఖు కూడా రండి, నేను కూడా ప్రయత్నిస్తున్నాం. కానీ పావన మంత్రపూతమగు భారత మేలిడి నేతలారా విద్యావన దీక్ష బోనుడు నిరంతర సత్ఫల కారణంబుగా. తర్వాత 13వ అక్షరం తారావ. 13వ అక్షరం తారావ. అవధాని గారు ఈ వర్ణన అంశంలో సందేహింతురా శంకర అన్నారు కదా.
ఊరికే దానిలో విశేషం బహిర్గతం చేయాలని ఒక ఆలోచన. సందేహితురా అనేది సందేహాత్మకంగా ఉత్తమ పురుషులో చెప్పారా, ప్రశ్నార్థకంగా బహువచనంలో చెప్పారా? రెండు అన్వయం అవుతాయి. సందేహింతురా అంటే వీళ్ళు ఈ పద్యాలు జాతికి క్షేమాన్ని ఇస్తాయని ఏమన్నా సందేహిస్తున్నారా శంకరా అని ఉత్తమ పురుషులు, ఆ మధ్యం ప్రథమ పురుషులు అయితే సందేహింతురా అంటే సందేహంతో ఏమైనా ఉన్నారా అని ప్రశ్నార్థకంతో, అట్లా రెండు. ఉత్తమ పురుషులు అయితే కాదు. మీరు సమన్వయం చేసుకోవాలనుకుంటే చేయొచ్చు. ఎందుకంటే రాసేటువంటి వాడు ఏదో రాస్తాడు, వ్యాఖ్యాతకు ఏది వస్తే అది చెప్తాడు. అంతేగా కన్యక గుణములు కవి కన్నా రసజ్ఞుడు ఎరుగు, కవి మెరుగు. అవును, అందుకేనండి ఇంకా దాని తర్వాత వద్దు. కప్పేవాడు కవి, విప్పేవాడు విమర్శకుడు. జీవన సూత్రజాలముల చేసి తదధ్వము వీడక, జీవన సూత్రజాలముల చేసి తదధ్వము వీడక సాగునట్లుగా. అందుకని 11 కాపే. జీవన సూత్రజాలముల చేసి తదధ్వము వీడక సాగునట్లుగా. జీవన సూత్రాల్ని ఈ భూమి పావన మంత్రపోతం అనేటువంటిది గుర్తుపెట్టుకొని చేయాలని. జీవన సూత్రజాలముల చేసి తదధ్వము వీడక సాగునట్లుగా, తదధ్వము వీడక, ఆ మార్గం వీడకుండా సాగునట్లుగా, తదధ్వము వీడక సాగునట్లుగా. అవధాని గారు, కార్యక్రమం కొనసాగింది అనడానికి కార్యక్రమం సాగింది అనడానికి భేదం ఏమిటి? కార్యక్రమం సాగింది అని అంటే అవధానం అయిపోయింది, సన్మానం అయిపోయింది, వందన సమర్పణ చేసినారు, వెళ్ళిపోయినారు, అది కార్యక్రమం సాగింది. కార్యక్రమం కొనసాగింది అంటే కార్యక్రమం అయిపోయిన తర్వాత ఎవరైనా స్పందించే వాళ్ళు ఉంటే 4 మాటలు చెప్పండి అని చెప్పి అన్నప్పుడు వాళ్ళు మొత్తం అవధానాన్ని గురించి అంతా చెప్పడం, లేదా వందన సమర్పణ చేయండి అంటే వందన సమర్పణ చేసేటువంటి వాళ్ళు 1 గంట చెప్పడం, అట్లా కానీ జరిగితే దాన్ని కొనసాగింది అని అంటారు. అది 9వ అక్షరం మూర. జీవన సూత్రజాలముల చేసి, జీవన సూత్రజాలములు చేసి తదత్వము వీడక సాగునట్లుగా, తదత్వము వీడక సాగునట్లుగా, తదత్వం వీడక సాగునట్లుగా చేవ యసంగు పాలనము, చేవ యసంగు పాలనము చేయుడు. తదత్వము వీడక సాగునట్లుగా చేవ యసంగు పాలనము చేయుడు. వీడుడు స్వార్థ బుద్ధులను, చేవ నసంగు పాలనము చేయుడు, వీడుడు స్వార్థ బుద్ధులను. ఎందుకంటే పద్యం ఇప్పుడు కూడా పద్యం చెప్పడం తేలికే, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పగలరు. పద్యాన్ని అర్థవంతంగా, భావయుక్తంగా, కమనీయంగా, రమణీయంగా, వినసొంపుగా అవతల వాళ్ళ హృదయాలకు కూడా అనేటువంటి, ఇప్పుడు చూడండి చివరిలో వీడుడు స్వార్థబుద్ధులను, అది ముక్తాయి. ఏదో చిత్తంలో ఉల్లసిల్లగన్ అంటే సరిపోతుంది, కానీ ఆ స్వార్థం అనేటువంటిది నేతలలో ఉంటే దేశానికి ఎంతటి ప్రమాదకరమైనటువంటి స్థితి వస్తుందో ప్రత్యక్షంగా ఇవాళ చూస్తున్నాను. కాబట్టి ఆ పదప్రయోగం అట్లా ఈ చిరంజీవి చేత అమ్మవారు అట్లా పలికించిందని నేను అనుకుంటున్నాను. ఏదైనా అద్భుతంగా చేశాడు. మిత్రులారా, ఇంకేంటి ధర్మం చెప్పు అక్కడ అమ్మవారు. పలుకుల తల్లి దివ్య కృప పద్య విపంచికలు ఇట్లు వ్రోయుటల్, సలలిత భావ సంపదను చక్కని పాదములందు జలిపి శ్రోతల హృదయాలలో నిలచి ధన్యతలుందిన సత్కరీశ్వరా. కులికెను ఆంధ్రవాణి
నీదు వృద్ధి నే నీదు వృద్ధి శారదాదేవి గళసీమ అరనీవు సరస రచనాధురీణ భాషా ప్రవీణ. ఒక ఊరు ఉందండి. ఆ ఊరు మొదట్లో చివర్లో గుళ్ళున్న ఊరేది. చివర్లో ఊరు చివర ఊరు మొదట ఒక గుళ్ళున్న ఊరు లేదు. ఊరే తిరుపతి. తిరుపతి తాకు గుడిస్తే గుడి అనేది పిల్లలకి తెలియట్లే. ఏదైనా అవి ఆయన నాకు ఎక్కువ గుడి పెట్టేస్తూ ఉంటారు, మా ఊరి అని. అవును, ఈటీపీలు రావాలి కదా ఔపవిభక్తికాలుగా. వద్దొద్దు, ఇంటి పేర్లు వద్దు. ఔపవిభక్తికం లేదా? మాకు కొమ్మే ఉంది, గుడి లేదు. గుడి లోపలికి వచ్చేటప్పుడు కొమ్ములు తీసేసి రావాలని ఇందాక మనం అనుకున్నాం. అందుకని మా ఊరి అని పెట్టాం. ఏమైనా శుభవంతంగా విజయవంతంగా ఇవాళ నేను తలపెట్టినటువంటి మా నాయన గారి పేరు మీదుగా లేదా మా తల్లి గారి పేరు మీదుగా ఈ అక్కిరాజు ఆర్ట్స్ అనేటువంటిది గత 20-25 సంవత్సరాల నుంచి అనేకమైనటువంటి వేదికలలో అనేకమైనటువంటి ఊళ్ళలో ముఖ్యంగా నా జన్మస్థానమైనటువంటి నరసరావుపేటలో ఇలా చేసుకుంటూ వస్తున్నాను. ఈ పరంపరలో నాకు ఎప్పటి నుంచో ఆముదాల మురళి గారి యొక్క అష్టావధానాన్ని హైదరాబాద్ అంటే భాగ్యనగరంలో అమ్మ యొక్క సన్నిధిలో నిర్వర్తించాలనేటువంటి కోరికతోటి నేను తలపెట్టాను. దానికి మీరందరూ వచ్చి చక్కగా ఆస్వాదించారు. మరి అడ్వకేట్కి ఎంత నిజబడికి వాళ్ళ దృష్టి వేరుంటుంది. అలా కాకుండా అవధానమంతా ఆశాంతం వీక్షించి ఈ చిరంజీవిని మమ్మల్ని అందరినీ కూడా అభినందించినందుకు మరొక మారు మా హృదయపూర్వకమైనటువంటి అభినందన. శ్రీభాస్వత్తత్వంబున్ శోభావిద పుణ్యమాన్య శుద్ధమనంగా శోభావిద పుణ్యమాన్య శుద్ధమనంగా ప్రాభాకర భాట్టాదుల ప్రాభవమును శంకరుండు పరిణతి చేసన్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆంధ్ర భాష రాదయమన ఆముదాల మురళికిన్ ఉత్సాహం. ఆంధ్ర భాష ఎందు గల్గు అక్షరాలు వాణిగా సాంద్ర భక్తి యుక్త జీవ సత్కవిత్వతత్వమున్ రంధ్రశూన్య గతిని దూచు ప్రాంజలించు దుష్టమౌ ఆంధ్ర భాష రాదయమన ఆముదాల మురళికిన్. బలముగ కర్ణునించదవు భాగ్య విహీనుడు వాడు చూడా. బలముగ కర్ణునించదవు భాగ్య విహీనుడు వాడు చూడా. కోమలముగ దృంచి వేయగల మాన్యుడు పాత్రుడు రాజరాజా. కోమలముగ దృంచి వేయగల మాన్యుడు పాత్రుడు రాజరాజ. నించలమున పుట్టి ముంచగల సత్వ సమేతుల తోడ యుద్ధమా కిలమగు నీదు వంశమును కీర్తియొసంగెడు మార్గమెన్నుమా. శ్రీమన్మంగళ పద్య కావ్యములు బజ్జీ కొట్టులంచెరగా స్వామిన్ గూర్చి రచింతు సత్కవుల సంభావించు తచ్చేష్టలన్ క్షేమం విచ్చు
నటంతు క్షేమం విత్తు నటంతు క్షేమం వంతు వచింపరాదు క్షేమం వంతేష్టలం క్షేమం వంతు వచింపరాదు హృదయాశ్లిష్టంబులౌ పద్యముల్ హృదయాశ్లిష్టంబులౌ పద్యముల్ హృదయాశ్లిష్టంబులౌ పద్యముల్ ధీమాన్యత్వము కూర్చు ధీమాన్యత్వము నిత్సు జాతికని సందేహింతురా శంకరా. తర్వాత న్యస్తాక్షరి ఉత్పలమాల వృత్తం దేశ నాయకులకు సందేశం. మొదటి పాదంలో 10వ అక్షరం భా, రెండవ పాదంలో 17వ అక్షరం రా, మూడవ పాదంలో 12వ అక్షరం తా, 4వ పాదంలో 9వ అక్షరం ము. భారతము అనేటువంటి పావన మంత్రపూతమగు భారతమేలిడి నేతలారా పావన మంత్రపూతమగు భారతమేలిడి నేతలారా విద్యావన దీక్షపూని విద్యావన దీక్షపూనుడు నిరంతర సత్ఫల కారణంబుగా విద్యావన దీక్షపూనుడు నిరంతర సత్ఫల కారణంబుగా నిరంతర సత్ఫల కారణంబుగా జీవన సూత్రజాలముల చేసి తదధ్వము వీడక సాగునట్లుగా చేవయ సంగు పాలనము చేయుడు వీడుడు స్వార్థ బుద్ధులన్. ప్రేమాస్పదులైనటువంటి అఖిరాజ్ సుందర రామకృష్ణ గారు నిజానికి నా అవధానంలో వారు పురాణ పఠనం చేస్తే బాగుంటుందనేది నాకు చిరకాలంగా ఉన్నటువంటి ఆకాంక్ష. కానీ అమ్మవారు ఏం చెప్తారంటే ఫలమపిచ వాంఛాసమధికం అని అమ్మవారికి ఉన్నటువంటి ప్రత్యేకత. నువ్వు ఏం కోరుతావో నీ కోరిక కంటే ఎక్కువ ఫలితాన్ని అమ్మవారు ఇస్తారు. కాబట్టి తన సన్నిధిలో కేవలం పురాణ పఠనం చేసేటువంటి ప్రాశ్నికులుగా కాకుండా అవధానాన్ని అనుసంధానం చేసేటువంటి యజ్ఞకర్తగా వారిని నిలిపి ఆశీర్వదించినటువంటి ఆ పరాత్పరికి ప్రణామాలు ఘటిస్తూ ఉభయ జగద్గురువుల యొక్క సన్నిధానంలో వారి పరోక్ష ఆశీర్వాదంతో జరిగినటువంటి ఈ అవధానంలో ఏవైనా మెరుపులుంటే అవి అమ్మవారి కృపా కటాక్షంగా, మరకలుంటే అది నా అజ్ఞానజన్య దోషంగా భావించి పెద్దలందరూ ఆశీర్వదిస్తారని ఆకాంక్షిస్తూ చక్కని ప్రశ్నలు అడిగినటువంటి ప్రాశ్నికోత్తములకు, నన్ను ఆశీర్వదించడానికి నాకంటే పెద్దవాళ్ళు అయినప్పటికీ, పండితోత్తములైనప్పటికీ, కావ్య రచన మండితులైనప్పటికీ ఎదురుగా కూర్చుని పసిపిల్లవాడికి విద్యా బుద్ధులు నేర్పినటువంటి తల్లి, మాటలు నేర్పించినటువంటి తల్లి, వాడు మాట్లాడుతూ ఉంటే సంతోషిస్తూ ఉన్నటువంటి మీకందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు మరొక్క మారు ఆ శారదాంబికకు నమస్కారం తెలియజేస్తూ అని నొత్తురు చత్తురు రాజరాజా, ఇక్కడ కూడా రాజరాజ శబ్దం. నా పలుకులు విశ్వసింపుము, నా పలుకులు విశ్వసింపుము, విపలుల లోకులగావు ఎల్లరూ అని అక్కడ ఉంది. ఇక్కడ కూడా అదే స్టైల్లో కనుక తీసుకుంటే బలముగ కర్ణునిలు చెదవు భాగ్య విహీనుడు వాడు, బలముగ కర్ణుని చెదవు
భాగ్య విహీనుడు వాడు చూడ కోదల ముగవాని దృంచగల మాల్యుడు పార్థుడు రాజరాజా నించలమున పుట్టి నించలమున పుట్టి బుంచగల సత్వ సమేతులతోడ యుద్ధమే ఖిలముగ జేయు వంశమును కీర్తిన సంగడి మార్గమెన్ను చిన్న అనుమతి ఇస్తే చెప్పండి. ఈ చిరంజీవి 8వ తరగతి చదువుతున్నాడు. ఈ మధ్యనే అవధాన రంగంలో అడుగుపెట్టాడు. 8వ తరగతి. విద్యార్థి పేరు సంకీర్త్, వింజమూరి సంకీర్త్. చాలా చక్కగా పద్యం అందగలిగినటువంటి వాడు. మా దత్తాత్రేయ శర్మ గారు, కేవీఎన్ ఆచార్య గారు నడిపిస్తున్నటువంటి అవధాన కళా వికాస పరిషత్తులో ఇతడు శిక్షణ తీసుకున్నటువంటి వింజమూరి. శ్రీ మహాగణాధిపతయ నమః, శ్రీ మహాసరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు చక్కగా అవధానం చేసిన మా ఆముదాల మురళి గురువు గారికి ఒక ప్రశంసా పద్యం. సరసుడు పద్యపాలకుడు శారద పాద సమర్చనాఢ్యుడు. సరసుడు పద్యపాలకుడు శారద పాద సమర్చనాఢ్యుడు. పరమ పదంబు తెలుపుచును భక్తిను సంగిడి భవ్యమూర్తియవో స్థిరమగు జ్ఞానబోధకుడు శ్రేష్ఠుడు వందిత వాంగ్మి అయిన మా మురళి గురుత్తముంగులుతు మోదముగా సువధాన వేదికన్. ధన్యవాదాలు. మురళీ గాన వినోది పుష్పచరు కాముంగన్న ధన్యుండు. మురళీ గాన వినోది పుష్పచరు కాముంగన్న ధన్యుండు. భాస్వర నిరంజన దేకుడి భువిని పూజలు నిచల్వందు. శ్రీకరుడు నిత్యుడు కృష్ణమూర్తి నవకంజక్షుండు. మా మిత్రు ఈ మురళిన్ సాధుగుణు బుధగ్రణిని సమ్మోదంబుతో ప్రోతుదను. అరవిందంబుల వంటి కన్నుగవతో ఆస్యాద కిరణంతో హరినీలంబుల బోలు ముంగురులతో అద్వైతమౌ శక్తివై కరుణామూర్తిగా నిత్యనుత్రమగు శృంగారానామోమునన్ చిరకాలంబునటోపమమ్మ జననీ శ్రీరాజరాజేశ్వరి. ఇక్కడికి వచ్చి ఈ అవధానాన్ని దిగ్విజయం చేసిన మీ అందరికీ కూడా మరొక్క మారు నా వినమ్రమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ తరుణము బలముగూర్వధాన విద్యకు ప్రాప్తమౌనొక కంబమై బలముగూర్వధాన విద్యకు ప్రాప్తమౌనొక కంబమై కిలముగాక గ్రహించి నిలుపుతూ కీరవాణిని బోలు కోమలములో పదపంక్తితో బుధమానితమ్ముగా స్వర్ణది జలము రీతిగా ఆముదాల ప్రసాదమిత్యవధానము. అయ్యా అయ్యా అవకాశం ఇస్తున్నా మీ అందరికీ ధన్యవాదాలు. సన్మాన కార్యక్రమం ఉంటుంది. ముందుగా ఈనాడు దిగ్విజయంగా జగదంబ యొక్క సన్నిధిలో, శంకరుడు యొక్క సన్నిధిలో, చంద్రమౌళీశ్వరుడు యొక్క సన్నిధిలో అవధానం చేసినటువంటి అవధాని గారికి ముందుగా ఒక శాలువతో సత్కరించి తర్వాత ఈ చెక్కులు వారికి అందజేయవలసిందిగా కోరుతున్నాను.
ఏమైనా చెప్తారా? మీరు చెప్పండి, నేను చెప్తాను. మారెళ్ళ గంగరాజు గారు బరంపురం, అంటే బరంపురం ఒకనొక రోజుల్లో కేవలం జర్దాకే అనుకుంటాం, కాదు. గొప్ప గొప్ప కవులు, నటులు, గాయకులు. అక్కడ కృష్ణమూర్తి గారు ఒక ఆయన ఉండేవాడు, నాకు బాగా. అలాగే ఇవాళ సన్నిధిలో కూడా నా చేత 1 గంట సేపు ఉపన్యాసం చెప్పించారు. వీళ్ళందరూ కూడా చెప్పారు కదా, పొన్నం శ్రీనివాసరావు గారు ఎక్కడైనా అన్ననాంశానికి చక్కనైనటువంటి రీతిలో ఇచ్చారు వారికి. ఇదిగో అలాగే సన్మానం చేస్తారో చూస్తున్నారు. ఈ అవసరానికి వచ్చి ఆశు అంశాన్ని మరి దిగ్విజయం చేసిన కృష్ణకిషోర్, అతనికి సన్మానం. పోయినట్టయితే మరి సున్నాడమూర్తి పిచ్చేవాడు కాదేమో, అది నాకు చాలా గర్వకారమైన విషయం. ఇవాళ సున్నాడమూర్తి ఒక 5 నిమిషాలు లేటుగా వచ్చాడు. వచ్చినా కూడా తనదైనటువంటి శైలిలో చాలా చక్కగా బ్రహ్మాండంగా చేశాడు. మిత్రులున్నాను, దత్తాత్రేయ శర్మ నాకు ఇప్పుడు వాడు కాదు, అనేకమైనటువంటి సాహిత్య రూపకాలను అందరూ కలిసి చేసిన వాళ్ళమే. అందరికీ కూడా మన కుమారు మా సాయి గారు రావడం మరీ ఆనందకరమైన విషయం. ఇటువంటివి చేయించండి, ప్రపంచ తెలుగు మహాసభలు కూడా ఇటువంటివి చేయించండి. చెప్పుకుంటాం వాళ్ళ దృష్టి వేరు, కానీ ఇటువంటి అడ్వకేట్స్ కనుక మాకు నలుగురు దొరికితే మేము ప్రతి నెల అవధానం చేస్తాము. లేదు అయ్యేలా ఇంతటితోటి ఈ అవధానం మా జీవనం ఎందుకో మరి వాళ్ళ క్లాసులో అయితే లేట్ కమ్మర్గా వేసేవాడిని, ఎందుకు లేట్ వచ్చాడో తెలియదు. రేపు 5వ తారీఖు మాత్రం కరెక్ట్ రానండి. టచ్లో ఉండు, మిత్రమా టచ్లో ఉంది. జాగ్రత్త, ఎట్లా వచ్చావు? ఓకే. పొన్నం శ్రీనివాసరావు గారు ఇవాళ నేను నా కనకమానందంగా ఆయనకు ఒక పుస్తకం కూడా తనలో అంకితం అయిపోతున్నారు. మరి మంచి సాహిత్యప్రియుడు, అడ్వకేటు, వారి యొక్క సన్నిధిని నేను ఎప్పుడూ కోరుకుంటున్నాను. ఏమాత్రం రండి సాయి, ఎవరైనా సరే ఇంకా అవధాని గారిని కానీ ఎవరినైనా సన్మానించే सरस्वती नु स्मरण करी गणपत लागू पा